వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో పుంగనూరులో జరిగినటువంటి ఘటన బాలిక హత్యకు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి ఆయన ప్రస్తావించడం జరిగింది। ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి నేరుగా పుంగనూరు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు అని చెప్పి గతంలో ప్రకటించడం జరిగింది। అయితే జగన్ పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా ఆయన తెలియజేశారు। దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈ పాప హత్యకు సంబంధించినటువంటి ఘటనలో ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందని, ముగ్గురు మంత్రులు పుంగనూరులో పర్యటించి అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి బాధితులు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకున్నారని, నిందితులను ముగ్గురిని అరెస్టు చేయడం కూడా జరిగిందని, ప్రభుత్వం బాగా స్పందించి బాధితులకు న్యాయం చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను వాయిదా వేసుకోవటం జరిగిందని, అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసే ఈ విధంగా బాబు ముగ్గురు మంత్రులకు ఆదేశాలు ఇచ్చి ఇక్కడకు పంపించడం జరిగిందని, లేదంటే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేది కాదని, నిందితులను పోలీసులు అరెస్టు చేసేవారు కూడా కాదని, గతంలో ముచ్చుమర్రిలో ఘటన జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఇదే విధంగా స్పందించి ఉంటే బాగుండేది అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది।